పద్మావతి అయితే తన రూమ్‌లో రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి విక్కీ వస్తూ ఉంటాడు. ఏంటి పద్మావతి రెడీ అవుతుందా అని చెప్పేసైతే తన వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే జాకెట్‌కు ముడి వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది చూసిన విక్కీ అయితే ఏంటి పద్మావతి ఈ మాత్రం దానికి అంత ఇబ్బంది పడుతూ ఉండాలా? నేను చెప్తే నేను హెల్ప్ చేయనా? అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న పద్మావతి అయితే ఏంటి సారు ఇలా మాట్లాడుతున్నారు? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న విక్కీ అయితే నేనున్నాను కదా! నేను నీకు హెల్ప్ చేస్తాను కదా! అని చెప్పేసైతే ఆ జాకెట్‌కి ముడి వేస్తూ ఉంటాడు. అది చూసిన పద్మావతి అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది. అది చూసిన విక్కీ అయితే తనని ఎలాగైనా ఆపేసేయాలి అని చెప్పేసైతే తనకు అడ్డుపడుతూ ఉంటాడు. అది చూసిన పద్మావతి అయితే సారు ఏం చేస్తున్నారు మీరు? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతి చాలా ముద్దొస్తున్నావు అని చెప్పేసైతే దాని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే సారు నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న విక్కీ అయితే వెళ్దువు కానీ నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసి నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే మీకు కావాల్సింది కాఫీయే కదా! అది తెచ్చి పెడతానులెండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే నాకు కావాల్సింది కాఫీ కాదు మంచి ముద్దు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. అలా విక్కీని అయితే చూస్తూ ఉండిపోతుంది. విక్కీ మాత్రం తనకి ముద్దు పెడదామని దగ్గరకు వెళ్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్